Good evening and welcome back to One TV News with me, Esma. Minister Ponguleti Srinivas Reddy has directed officials to focus on the rapid development of Warangal city, stressing that the work should be carried out on a war footing. The minister chaired a review meeting at the Secretariat in Hyderabad on Wednesday, which was attended by Warangal District Minister Konda Surekha and Chief Minister's Principal Advisor Vem Narendra Reddy. During the meeting, various aspects of Warangal's development were discussed with a special focus on key projects such as the Inner Ring Road, Outer Ring Road, Bhadrakali Lake and the airport project. Journalists from all 5 districts of the Palamuru region staged widespread protest on Wednesday, condemning actor Mohan Babu's alleged assault on media personnel. The demonstrations were organized under the banners of the Telangana Union of Working Journalists and the Indian Journalist Union in Vanapati district. Journalists gathered at Rajiv Chaurasta, raising slogans against the violence targeting the press. Led by the TUWJ-IJU District Committee, the protesters demanded stringent legal action against Mohan Babu for allegedly attacking reporters from TV9, TV5 and ETV who were covering a family dispute involving the actor. మూలస్తంభమైన మీడియాపై ఓ సినీ నటుడు దాడి చేసి విలేకరుల్ని గాయపరచడం అమానుషమైన చర్య. దీనిని పటాన్చెరు జర్నలిస్ట్ యూనియన్ ముక్తకంఠంతో ఖండిస్తుంది. వాస్తవానికి జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రపంచానికి తెలియజేయడం కోసం వెళ్తుంటారు. అటువంటి విధులు నిర్వహించే వాళ్ళ పైన ఒక సినీ నటుడుగా ఒక అహంకారంతో దాడి చేయడం అనే దాన్ని ఎవరు కూడా దాన్ని ముభావంగా అంటే ఎవరు దాన్ని ఉపేక్షించరు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జల్పల్లిలో మోహన్ బాబు సినీ నటు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలు, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలతో పాటు ఆ గొడవలు కాస్త రోడ్డుకి ఎక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియా సోదరులు, TV9 మిత్రుడిపై కూడా, దాంతో పాటు TV5 కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహితంగా తన మతి స్థిమితాన్ని కోల్పోయి మోహన్ బాబు లోగో లాక్కొని అతనిపై దాడి చేయడము, అతని తలకు గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ మోహన్ బాబు తన ఎంతో మంది ఫ్యామిలీని సెట్ చేశాను అని చెప్పుకునే మోహన్ బాబు చిత్రరంగంలో నేనున్నాను, నాకు ఎవరు ఎదురులేదు అని చెప్పుకునే అహంని ఈరోజు మీడియాపై చూపించడము సిగ్గు అని కూడా మేము మీడియా తరఫున చెప్తున్నాము. ఇదే విధంగా గత రాత్రి అతను కొట్టిన దెబ్బలకు ఒక మిత్రుడు, మా జర్నలిస్ట్ మిత్రుడు గాయాలపాలై అతను మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. అతని వల్ల ఎలాంటి హాని జరిగినా కానీ అతనికి, వాళ్ళ కుటుంబాన్ని కూడా అతని మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టి అతనికి రిమాండ్ చేయాల్సిందిగా మేము మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాము. రేపు భవిష్యత్ కాలంలో చెప్పాలా, ముందుగా జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ప్రభుత్వాలు జర్నలిస్టులకు మేము అనుకూలంగా ఉంటాం, జర్నలిస్టులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తాం, జర్నలిస్టులకు సహాయ నిధులు ఇస్తాం అంటున్నారు. కానీ జర్నలిస్టులమైన దాడులను అరికట్టడానికి ఏ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల భద్రత పైన కూడా చాలా రకాల మాటలు ఇస్తున్నాయి, హామీలు ఇస్తున్నాయి తప్పే ఏ ప్రభుత్వం కూడా వాటిపైన సరైన రక్షణ చట్టాలు చేయట్లేదు. జర్నలిస్టుల రక్షణ కోసం చట్టాలు తేవాల్సిన ఎంతో అవసరం ఉంది. చట్టాలను రూపొందిస్తున్నారు కానీ ఆ చట్టాలను కూడా ఎక్కడ అమలు చేయడం లేదు. ముఖ్యంగా చూస్తే సినీ యాక్టర్లు కూడా చాలాసార్లు చూసాం మనం. గతంలో కూడా ఎంతో మంది సినీ యాక్టర్లు కూడా జర్నలిస్టుల మీద దాడులకు దిగారు. ఈ మధ్య కాలంలో నిన్న జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా పటాన్చెరు జర్నలిస్టు నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు ఈ నిరసన కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిస్టర్ మోహన్ బాబు, మీ ఇంట అంతర్గత సమస్యలు ఏది ఉన్నా మీ ఇంట్లో చూసుకోండి. మీ ప్రెస్టేజ్ అంతా జర్నలిస్టులపై ఇతర వ్యక్త పరిస్థితి కరెక్ట్ కాదు. దీన్ని అందరు ముక్త కంఠంతో మనం ఖండిద్దాం. నువ్వు సినిమాల్లోనే రియల్ విలన్వి, అది మర్చిపోయి మేము రియల్ కూడా విలన్ అని నువ్వు భావిస్తున్నట్టున్నావు. అది కరెక్ట్ కాదు. ఎంబడే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి.
అరెస్ట్ చేయాలి, కఠినమైన శిక్ష విధించాలి. ఇంత ముందుకే గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఒక జర్నలిస్టు వాళ్ళ జోలికి వెళితే ఏ లెవెల్ ఇబ్బందులు పడతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికైనా ఇట్లా దాడులు అనేది మంచి సంస్కృతి కాదు. పూర్తి లోకం, జర్నలిస్ట్ లోకం మొత్తం పూర్తిగా దీన్ని ఖండిస్తుంది. పటాన్చెరు జర్నలిస్టుల తరఫున కూడా మేము ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన విలేకరుల దాడిపైన మోహన్ బాబు ఎవరైతే విద్యాసంస్థల చైర్మన్ మోహన్ బాబు ఎంతో సీనియర్, నేను అది ఇదేని గొప్పలు చెప్పుకునే అతను నిన్న TV9 విలేకరులపైన దాడి చేసిన నిజంగా చాలా సిగ్గుచేటని తెలియజేస్తున్నాను. వారిని ఖచ్చితంగా వారిపైన పోలీసులు ఒక చర్యలు తీసుకొని వారికి తగిన శిక్ష విధించాలని కూడా ఒక భావి పౌరుడిగా నేను కోరుకుంటూ, పత్రికా స్వేచ్ఛని హరించేదానికి ఎటువంటి అధికారం తనకు లేదు. తను దాడి చేసిన వారి కుటుంబానికి కూడా మన ప్రభుత్వం తరఫున కూడా అండగా నిలవాలని, అదేవిధంగా మోహన్ బాబు వాళ్ళ ఒక దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారిని చట్టరీత్యా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. నిన్న జరిగిన విలేకరుల దాడిపైన మోహన్ బాబు ఎవరైతే విద్యాసంస్థల చైర్మన్ మోహన్ బాబు ఎంతో సీనియర్, నేను అది ఇదేని గొప్పలు చెప్పుకునే అతను నిన్న TV9 విలేకరులపైన దాడి చేసి నిజంగా చాలా సిగ్గుచేటని తెలియజేస్తున్నాను. వారిని ఖచ్చితంగా వారిపైన పోలీసులు ఒక చర్యలు తీసుకొని వారికి తగిన శిక్ష విధించాలని కూడా ఒక భావి పౌరుడిగా నేను కోరుకుంటూ, పత్రికా స్వేచ్ఛని హరించేదానికి ఎటువంటి అధికారం తనకు లేదు. తను దాడి చేసిన వారి కుటుంబానికి కూడా మన ప్రభుత్వం తరఫున కూడా అండగా నిలవాలని, అదేవిధంగా మోహన్ బాబు వాళ్ళ ఒక దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారిని చట్టరీత్యా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. వెంటనే అరెస్ట్ చేయాలని మీడియా మిత్రులు అందరూ కోరుతున్నారు. దయవించి వీళ్ళు ఆయన కొడుకుని కానీ కోడల్ని కానీ మధ్యస్థిమితి లేదని చెప్పిన మోహన్ బాబు ప్రజాప్రతినిధుల్ని కూడా యాపక్షణ మర్యాద ఇవ్వకుండా మనకు మీడియా మిత్రులను దూషించి కొట్టడానికి ప్రయత్నించిన రౌడీ రంగ మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయన ఒక స్కూల్ సంస్థ నడుపుతున్న ప్రజాప్రతినిధి ఆయన, కాకపోతే ఆయన ఇది చేయడం న్యాయం కాదు. దయవించి ఆయన చేసిన తప్పును పోలీసులు అందరూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలా, ఆయన క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాను. Union Minister Giriraj Singh staged a protest in the parliament premises on Wednesday against Congress Parliamentary Party chairperson Sonia Gandhi. Carrying pictures of Sonia Gandhi and George Soros with the caption "Ye rishta kya kehlata hai," Singh questioned the Congress party's connection with Soros. The BJP accused Congress of having a nexus with Soros, alleging that their actions and decisions might be influenced by him. This protest has escalated political tensions in Parliament, with the BJP demanding an explanation from Congress on the matter. अरे अब आगे कितना हूँ, अब जा रहा सदन में उठ चुका है मुद्दा, देश देख रहा है। ये आप चाहती है, हम लोग जानना चाहते हैं कि सोनिया गांधी जवाब को भटकाए नहीं, बातों को अटकाए नहीं, सदन में जवाब दे। सदन में तो सवाल उठ ही चुका, सदन में सवाल उठ चुका। बहुत दे रहा हूं कि हमारे दिल में तिरंगा है, देश की सुरक्षा। Leaders of opposition in Lok Sabha and Congress MP Rahul Gandhi reached Hathras, where he met the family of the rape victim. Law and order has been tightened for his visit. An additional police force have been deployed in the village. According to the victim's family, they have contacted Rahul Gandhi in July and told him that the promises of jobs and houses made by the UP government were not fulfilled. The family says that they are feeling like prisoners due to the security provided to them. During the meeting, Rahul Gandhi also called the officials of the administration. The visit of Rahul Gandhi has once again brought the Hathras incident of 2020 in the headlines. On 14 September 2020, some people of the village raped the girl, after which she died during treatment. One of the accused has been sentenced to life imprisonment. Rahul Gandhi and Priyanka Gandhi met the victim's family on October 3, 2020 and promised justice.
The victim's family alleged that the police has pressured them to cremate the victim in the dark of the night. लोकसभा में नेता विपक्ष राहुल गांधी पहुंच चुके हैं पीड़ित परिवार से मिलने के लिए। अब तस्वीरों को आप देख रहे हैं भैया अरे वहीं से मिलने पहुंचे हैं 4 साल पहले यहाँ पर। हाँ ठीक है हम लोग भैया मोबाइल नीचे करो। लोकसभा में नेता प्रतिपक्ष कांग्रेस के नेता इस समय राहुल गांधी, देखिए आप बुलगड़ी गांव पहुंच चुके हैं। तस्वीर आप देख सकते हैं कि राहुल गांधी इसमें पीड़ित परिवार से मिलने के लिए यहाँ पहुंचे हैं और यहाँ तमाम जो अधिकारी हैं वो भी यहाँ पर मौजूद हैं और लगातार इस पूरे गांव को छावनी में तब्दील। बिटिया के परिवार के इधर कहाँ जा रहा है? पहले साइड के राहुल जी कुछ कहना चाहेंगे? The formula for the distribution of departments in Devendra Fadnavis' cabinet in Maharashtra has been finalized. According to sources, the BJP is set to receive 20 ministers, the Shinde faction will get 12 and Ajit Pawar's NCP will have 10 ministers. This decision was made during a meeting held at Amit Shah's residence on Wednesday night, which lasted for over an hour. Senior leaders including Devendra Fadnavis, JP Nadda, BL Santosh and Chandrasekhar Bawankule were present. The final decision regarding cabinet expansion and department allocation were made during the meeting. The implementation of this formula is expected to begin soon, which will clarify Maharashtra's political landscape. Taking a significant step on the National Register of Citizens issue, the Assam government has clarified that individuals who do not apply the NRC will not be issued Aadhaar cards. Chief Minister Hemant Biswa Sarma made this announcement after a cabinet meeting. The Chief Minister emphasized that if any individuals of their family fails to apply for NRC, their Aadhaar application will be rejected. This decision is aimed at preventing Bangladeshi infiltrators. Sharma further stated that in the past 2 months, Assam Police, Tripura Police and BSF has successfully thwarted multiple infiltration attempts. He added, infiltration from Bangladesh is a serious issue and to address it, we must strengthen our systems. As part of this, the Aadhaar process is being tightened to prevent activities that pose a threat to the state. স্বাভাৱিকতে তেওঁলোক যেহেতু পশ্চিমবংগ, গুজৰাট, মহাৰাষ্ট্ৰৰ নাগৰিক অসমৰ এনআৰচিৰ বাবে আবেদন কৰা নাই, তেওঁলোকৰ ক্ষেত্ৰত এই নিয়মটো নাহিব, কিন্তু ফিজিক্যাল ভেৰিফিকেশ্যন বা ডকুমেণ্ট ভেৰিফিকেশ্যন তেওঁলোকৰ ক্ষেত্ৰতো আমি কৰিম। ইয়াৰ ফলত ৰাজ্যত আধাৰ কাৰ্ডৰ প্ৰদানৰ ব্যৱস্থাটো আমি অলপ টনকিয়াল কৰিব পাৰিম আৰু কোনো ধৰণৰ সন্দেহযুক্ত নাগৰিকে যাতে আধাৰ কাৰ্ড ল'ব নোৱাৰে তাৰ অন্তত আমি কিছু প্ৰতিবন্ধকতা সৃষ্টি কৰিব পাৰিম। এই নিৰ্দেশ আমাৰ বহু অপেক্ষিত নিৰ্দেশ আছিল। সাৰ্কেল অফিচাৰসকলে নাজানিছিল যে কেনেকৈ আমি কাক আধাৰ দিব লাগে, কাক দিব নালাগে। আজিৰ পৰাই এই এছঅপিখন কাৰ্যকাৰী হোৱাৰ লগে লগে সাৰ্কেল অফিচাৰসকলে এটা নিৰ্দিষ্ট তদন্তৰ মাজেৰেহে আধাৰ কাৰ্ড দিব পাৰিব। এইটো এতিয়াৰ পৰা আৰু স্বয়ংক্ৰিয় ব্যৱস্থা হৈ নাথাকিব, যেন আধাৰ আবেদন কৰিলেই আধাৰ পাম তেনেকুৱা ব্যৱস্থা হৈ নাথাকিব। আজি কেবিনেটে এটা খুব ডাঙৰ আৰু গুৰুত্বপূৰ্ণ সিদ্ধান্ত গ্ৰহণ কৰিছে আৰু আপোনালোকক মই এই কেবিনেটৰ সিদ্ধান্তৰ বিষয়ে অৱগত কৰিছো। কেবিনেটে আজি আৰু এটা গুৰুত্বপূৰ্ণ সিদ্ধান্ত লৈছে। যোৱা বছৰ আমি কেবিনেটত সিদ্ধান্ত লৈছিলো যে মাটিৰ খাজানা অকল ডিজিটেল নিয়মত দিব পাৰিব, অৰ্থাৎ যেটো কয় প্ৰথমতে পৰ্টেলত ৰেজিষ্ট্ৰেচন কৰিব, আধাৰ লিংক কৰিব, তাৰ পিছত তেওঁলোকে মাটিৰ খাজানাটো আফটাৰ ৰেজিষ্ট্ৰেচন ডিজিটেলি দি যাব।
এই ব্যৱস্থাটোৰ ফলত অসমত নথকা অসমীয়া লোকসকল উপকৃত হৈছে। কোনোবা আমেৰিকাত আছে, ইংলেণ্ডত আছে, বা কোনোবা দিল্লীত আছে, কোনোবা ৰাজস্থানত আছে। কিন্তু যিসকল দুখীয়া পৰিয়াল আছিলে, মাৰ্জিনেল ফাৰ্মাৰ্ছ, যা সৰু সৰু মাটিৰ মালিক, তেওঁলোকে ডিজিটেল খাজানা দিব পৰা নাছিলে। আৰু এক প্ৰকাৰ আমাৰ অলপমান ৰাইজৰ মাজত অলপ কথা বতৰাও আৰম্ভ হৈছিলে যে বহুত দিন ধৰি আমি মাটিৰ খাজানা দিব পৰা নাই। আজি কেবিনেটে সিদ্ধান্ত লৈছে যে যোনে ডিজিটেলত দিব পাৰে দিয়ক, সেই ব্যৱস্থাটো চলি থাকক। কিন্তু ৰাজ্যৰ দুখীয়া পট্টাদাৰসকলে বা মাৰ্জিনেল পট্টাদাৰসকলে, মধ্যম বৰ্গী পৰিয়ালসকলে মাটিৰ খাজানা দিওঁতে যাতে কষ্ট নাপায়, আগৰ দৰে মৌজাদাৰে নগদ টকা লৈ যি মাটিৰ খাজানা ৰিচিপ্ট দিয়াৰ যিটো ব্যৱস্থা আছিল, সেই ব্যৱস্থাও চলি থাকিব। অৰ্থাৎ এফালে আমি মেনুৱেলিও মাটিৰ খাজানা দিব পাৰিম, আৰু কোনোবা দূৰত আছে 200 টকা খাজানা আহিবৰ কাৰণে অসুবিধা, তেওঁ ডিজিটেলিও দিব পাৰিব। অৰ্থাৎ এতিয়া ডিজিটেল আৰু মেনুৱেল, কেছ পেমেণ্ট আৰু ই পেমেণ্ট, দুইটা ব্যৱস্থা আজি কেবিনেটে মুকলি কৰি দিছে। ইয়াৰ ফলত ৰাজ্যৰ ক্ষুদ্ৰ পট্টাদাৰসকল, দুখীয়া আৰু মধ্যম বৰ্গৰ পট্টাদাৰসকল উপকৃত হ'ব। আজি আমাৰ ৰাজ্যৰ কেবিনেটে আৰু এটা গুৰুত্বপূৰ্ণ সিদ্ধান্ত গ্ৰহণ কৰিছে। আপোনালোকে জানে যে এইবাৰ মিছন বসুন্ধৰাৰ আটাইতকৈ গুৰুত্বপূৰ্ণ লক্ষ্য হ'ল নামঘৰ, মন্দিৰ, বিদ্যালয়, ক্লাব, মহিলা সংঘ, সামাজিক অনুষ্ঠানসমূহে যাতে মাটিৰ পট্টা পাব পাৰে। কিন্তু মাটিৰ পট্টা পাবলৈ ৰেজিষ্ট্ৰেশ্যন কৰিব লাগে ছ'চাইটিটোক, আৰু ছ'চাইটিটোক ৰেজিষ্ট্ৰেশ্যন কৰোঁতে মানুহৰ অসুবিধা হয়। 3 বছৰৰ চাৰ্টাৰ্ড একাউণ্টেঞ্চিৰ চাৰ্টিফিকেট লাগে, অডিট চাৰ্টিফিকেট লাগে। আজি কেবিনেটে সিদ্ধান্ত কৰিছে যাতে মিছন বসুন্ধৰাত এই নামঘৰ, মন্দিৰ, স্কুল, ক্লাব, মহিলা সংঘই মাটিৰ পট্টা পাব পাৰে। সেইকাৰণে তেওঁলোকে ছ'চাইটি ৰেজিষ্ট্ৰেশ্যন এক্টত পঞ্জীকৰণ কৰিব গ'লে 3 বছৰৰ চাৰ্টাৰ্ড একাউণ্টেণ্টৰ হিচাপ থকা কোনো অডিট ৰিপৰ্টৰ প্ৰয়োজন নহ'ব। এতিয়া সেই ব্যৱস্থাটো আজিৰ পৰা আমি উঠাই দিছোঁ মিছন বসুন্ধৰা পৰ্যায়লৈকে। যেতিয়া বসুন্ধৰা পাৰ হৈ যাব তেতিয়া আকৌ এই নিয়মটো আহিব। লগতে বহুতৰ আগত ৰেজিষ্ট্ৰেশ্যন আছিলে, কিন্তু ৰিনিউৱেল নকৰাৰ কাৰণে তেওঁলোকে 40-45 হাজাৰ টকা ফাইন দিব লাগে। আৰু ইমান টকা ফাইন দিব লাগে কাৰণে মানুহে ৰেজিষ্ট্ৰেশ্যনো ৰিনিউ কৰা নাই আৰু বসুন্ধৰাটো মাটি নাপাব। সেইকাৰণে আজি আমি সিদ্ধান্ত লৈছোঁ যে ৰিনিউৱেল ফাইন দিব নালাগে। যদি 10 বছৰ আগতো ৰেজিষ্টাৰ কৰা আছিল, এতিয়া আকৌ এবাৰ ৰিনিউ কৰি লওক। ৰিনিউৱেলৰ যিটো ফাইন দিব লগা ব্যৱস্থা আছিল, সেই ব্যৱস্থাটো আজিৰ পৰা আমি প্ৰত্যাহাৰ কৰিছোঁ। এই 3টা গুৰুত্বপূৰ্ণ সিদ্ধান্ত আজিৰ কেবিনেটত লোৱা হৈছে, আৰু 3টাই যথেষ্ট ৰাজহুৱা স্বাৰ্থৰ বাবে অতিকে গুৰুত্বপূৰ্ণ। আৰু সেইকাৰণে মই আপোনালোকৰ ওচৰত আহি কেবিনেটৰ সিদ্ধান্ত 3টা বৰ্ণনা কৰিছোঁ। আজিৰ পৰা আমাৰ সমগ্ৰ ৰাজ্যতে 12 লাখ হিতাধিকাৰীক সামৰি স্কুটি, চাইকেল আৰু মাইক্ৰ' ফাইনেন্সৰ 50,000 টকা পৰ্যন্ত ৰেহাই, ন' ডিউজ চাৰ্টিফিকেট, আৰু যোৱা প্ৰলয়ংকাৰী বানপানীত যিসকল লোক ক্ষতিগ্ৰস্ত হৈছে। In a major development in the suicide case of AI engineer Atul Subhash, Bengaluru police have registered an FIR against Atul's wife, mother-in-law and other based on a complaint from Atul's brother. However, a new twist has emerged in the case. On the night of Wednesday, December 11, 2024, Atul's brother-in-law Anurag Singhania and mother-in-law Nisha Singhania fled their home fearing arrest.
A video is going viral on social media showing Atul's mother-in-law Nisha Singhania walking in the darkness of the night, followed by her brother-in-law Anurag Singhania arriving on a bike, after which both abscond. Earlier, another video circulated showing Atul's wife Nikita's family members threatening the media. Since then, no family member has made any comment or response to the media. In a strong show of dissent, the National Students' Union of India staged a protest in Kolkata against BJP MP Nishikant Dubey. The protesters carrying roses raised slogans against the MP, accusing him of ignoring the concerns of students and youth. They demanded action against Dubey for his alleged failure to address the issues affecting the younger generation. The protesters presented the roses as a symbol of their opposition and warned the MP that the movement could continue if their grievances remained unresolved. मेरा जीवा में फिर है, फिर बोल रहे वाला। आप लोगों के, आप कितने लोग आओगे बता देना, क्योंकि सबके नाश्ते का भी व्यवस्था करूंगा मैं। आप लोग कितने लोग आओगे बता देना। Iran's Supreme Leader Ayatollah Ali Khamenei has responded to the ongoing turmoil in Syria, accusing the United States and Israel of orchestrating a joint conspiracy to destabilize the region. Khamenei strongly stated that no one should doubt the involvement of both nations in the crisis, adding that he possesses clear evidence proving their direct participation. His comments further fuel the tension surrounding conflict in Syria, highlighting the deep geopolitical rifts in the Middle East. نباید تردید کرد که اونچه در سوریه اتفاق افتاد محصول یک نقشه مشترک آمریکایی و صهیونیستی است. قرائنی داریم. این قرائن برای انسان جای تردید باقی نمیگذاره. بله، یک دولت همسایه سوریه نقش آشکاری رو در این زمینه ایفا کرده، الانم ایفا میکنه. اینو میبینن همه. هرچی فشار بیارید محکم تر میشه، هرچی جنایت کنید پر انگیزه تر میشه، هرچه با اونها بجنگید گسترده تر میشه. و من به شما عرض میکنم به حول قوه الهی گستره مقاومت بیش از گذشته تمام منطقه رو فرا خواهد گرفت. اون تحلیلگر نادان بیخبر از معنای مقاومت خیال میکنه که مقاومت که ضعیف شد ایران اسلامی هم ضعیف خواهد شد. من عرض میکنم به حول قوه الهی به اذن الله تعالی ایران قوی مقتدر است و مقتدرتر هم خواهد شد. That's all for today. Stay connected for more updates. Thank you.